పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏడాది చివర్లో కొత్త సంవత్సరం ఆరంభంలో గిగ్ వర్కర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. అయితే ఇలాంటి టైంలో గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. దేశవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో గిగ్ వర్కర్లు ఈ నెల 31న మెరుపు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ పాటించనున్నారు. ఆ సమయంలో ఎలాంటి ఆర్డర్లు తీసుకోబోమని, డెలివరీలు ఉండవని గిగ్ వర్కర్లు అసోసియేషన్ నేతలు ప్రకటించారు. అదే సమయంలో రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేయడం, ర్యాలీలు చేయడం లాంటివి కూడా చేయబోమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 1,50,000 మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు. ఈ సమ్మెలో స్విగ్గీ, జొమాటో, అమెజాన్ తో పాటు ఫ్లిప్కార్ట్ కార్మికులు కూడా పాల్గొంటున్నారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యాలు, ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమ్మె చేస్తున్నట్లు వివరించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని తమకు చట్టపరమైన రక్షణ కల్పించాలని గిగ్ వర్కర్లు ఎక్కువగా పనిచేస్తున్న స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ఫ్లిప్కార్ట్ కంపెనీలతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నెల 25న ఫ్లాష్ స్ట్రైక్ పేరుతో సమ్మె చేసిన గిగ్ వర్కర్లు దానికి కొనసాగింపుగా ఇప్పుడు మెరుపు సమ్మెకు దిగుతున్నారు. 25న దేశవ్యాప్తంగా దాదాపు 40,000 మంది గిగ్ వర్కర్లు సమ్మె చేయడంతో చాలా నగరాల్లో 60% డెలివరీలు ఆలస్యమయ్యాయి. దీంతో సదరు కంపెనీలపై సోషల్ మీడియాలో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్లో స్విగ్గీ షేర్ 2% పడిపోయింది. కంపెనీల నుంచి వర్కర్లకు ఎదురవుతున్న సమస్యలు, పని ఒత్తిడి, వేధింపులతో ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యంగా డెలివరీ ఛార్జీలు తగ్గించడం, ఎంత దూరం ఉన్నా 10 నిమిషాల్లో డెలివరీ చేయాలని టార్గెట్ విధించడం, వర్కర్ల ఐడీలు బ్లాక్ చేయడం వంటి సమస్యలు ఉన్నాయని వర్కర్లు వాపోతున్నారు. ఎంత కష్టపడినా అందుకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 4.2 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 31 సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్లల్లో కంపెనీలకు ఆర్డర్లు రానున్నాయి. ఇప్పుడు వర్కర్లు ఆందోళనతో ఆర్డర్లు లేట్ కావడంతో పాటు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కు బాగా భారీ నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. డెలివరీ కార్మికులు తమ హక్కుల కోసం గొంతు విప్పితే కంపెనీలు ఐడీ బ్లాకింగ్, బెదిరింపులకు పాల్పడుతున్నాయి. డెలివరీ కార్మికులు బానిసలు కాదు. గౌరవం, సామాజిక భద్రత లేకుండా ఏ వర్కర్ కూడా పని చేయలేడు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కంపెనీలతో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.